క్షవరం అయితే గానీ వివరం తెలియదు అన్నట్లుగా ఉంది పరిస్థితి ఇప్పుడు కాంగ్రెస్ది. ఎందుకంటే కాంగ్రెస్ ఎంత నష్టపోయిందో, కాంగ్రెస్ ని ఎంతమంది తీవ్రంగా తిడుతున్నారో కాంగ్రెస్ ఈ రోజు గ్రహించింది. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నటువంటి పార్టీలు, ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు, టీఎంసీ కావచ్చు, అలాగే డిఎంకే కావచ్చు, వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ ని విపరీతంగా విమర్శించారు. ముఖ్యంగా షిండే శివసేనలో ఉన్నటువంటి నాయకులు, అలాగే ఉద్ధవ్ ఠాక్రే విపరీతంగా విమర్శించుకారు. ఇంక మీ జీవితంలో మీ పార్టీతో పొత్తు పెట్టుకుంటే మీలాగా మేము కూడా అధపాతాళానికి వెళ్ళిపోతామని అర్థమైంది. కాంగ్రెస్ లో నాయకత్వ లోపాలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. నాయకత్వ లోపాలంటే వేరే నాయకులు ఎవరైనా చెప్పినా కూడా వినే పరిస్థితి ఇక్కడ ఉండదు. అంటే నాయకత్వ లోపాలు ఉన్నాయి. పోనీ ఎవరైతే ఉన్నారో ఒక ఖర్గే లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా నామకే వాస్త అయిపోయారు. అంటే ఖర్గే చెప్పాడు ఈ మాట వినండి అంటే ఎవరు వినే పరిస్థితిలో లేదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు అల్టిమేటం రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ. ఈ తోకలో గాంధీ ఉంటే చాలు, మిగతా ఎవరు చెప్పినా వినరు. లేదు ఢిల్లీ నుంచి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఒక కుక్కను పంపించారు, ఆ కుక్క ఏం చెప్తే చేయండి అనే వింటారు. కానీ లేదు పలానా కాంగ్రెస్ నుంచి కొంతమంది నాయకులు మీకు ఇలా చేయమని చెప్పారంటే వీళ్ళు వినరు. అలాగే కాంగ్రెస్ లో ఒక సీనియర్లు ఎవరైనా ఉంటే సలహాలు చెప్పినా కూడా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారు వినే పరిస్థితి కూడా లేదు. వాళ్ళు వినరు కాబట్టి వీళ్ళు చెప్పరు, వీళ్ళు చెప్పినా వాళ్ళు వినరు. ఇదంతా కామన్ అనమాట. ఇదంతా ఒక రొటేషన్. అయితే ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం ఏం గ్రహించిందంటే బీజేపీ ఎక్కడ ముందడుగు వేస్తుంది, బీజేపీ ప్రణాళికలు ఏంటి, బీజేపీ ఎందుకు విజయం సాధిస్తుంది, మనం ఎందుకు వెనకబడిపోతున్నాం. బీజేపీ చేస్తున్నవి ఏంటంటే ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్ని ప్రొజెక్షన్ చేయడం, ఒక సుభాష్ చంద్రబోస్ని ప్రొజెక్షన్ చేయడం, హిందుత్వాన్ని ప్రొజెక్షన్ చేయడం అని కొంతమంది సలహాలు చెప్పారంట కాంగ్రెస్ నాయకులు. ఇలా వీళ్ళు ఈ ప్రజలు ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళని ఇలా ప్రభావితం చేయడానికి వీళ్ళందరినీ ఇలా ఈ రాజకీయాలు చేస్తుంది బీజేపీ. అంటే పనులు చేసినా చేయకపోయినా సరే సర్దార్ వల్లభాయ్ పటేల్ ని పూజించడం, ఆయనకి ఒక గౌరవం ఇవ్వడం, అలాగే సబర్మతి ఆశ్రమాన్ని కూడా 1200 కోట్లతో తీర్చిదిద్దడం వల్ల గాంధీ యొక్క సిద్ధాంతాలను కూడా గౌరవిస్తుంది అని చెప్పడం, అలాగే అటు సుభాష్ చంద్రబోస్ లాంటి వారి పేర్లు కొన్నిటికి రక్షణ సంస్థలో పెట్టడం, అలాగే ఆ రక్షణ సంస్థలో ఎవరైతే ప్రాణాలు ఒడ్డి ప్రాణత్యాగం చేస్తున్నారో, వీరులుగా మరణం పొందుతున్నారో వారి పేర్లు కూడా అక్కడ బోర్డర్లో కొన్నిటికి పెట్టడం. దీనివల్లే బీజేపీ బాగా ఇది వస్తుంది, దానికి బొజ్జు వస్తుంది, ఎక్కడికక్కడ గెలుస్తుంది. ముఖ్యంగా హిందుత్వవాదాన్ని బలంగా తీసుకొచ్చిందని చెప్పడంతో కాంగ్రెస్ వదిలేంటి ఎంత చెప్పినా ఎంత నష్టమైనా కాంగ్రెస్ హిందుత్వవాదాన్ని పుచ్చుకోలేదు, హిందుత్వవాదాన్ని ఎస్టాబ్లిష్ చేయలేదు. తరతరాలుగా దానికి తెలిసింది ఏంటంటే ఈ వక్ఫ్ బోర్డులో ఆస్తులు పెంచుకోవడం, ఈ ముస్లిం సమాజాన్ని పెంచడం, లేదనుకుంటే పాకిస్తాన్ని పెంచి పోషించడం, బంగ్లాదేశ్కి అండగా నిలబడడం. అంతే తప్ప ఇక్కడ ఉన్నటువంటి హిందువులకి ఒక చట్ట ప్రకారం ఏవైతే వెళ్ళాలో అవే తప్ప సపరేట్ గా ఏం చేయడానికి లేదు. ఇంకా చెప్పాలంటే పాకిస్తాన్ ఈ రోజు దివాలా పడిపోతుంటే బాధపడేది ఎవరంటే కాంగ్రెస్ నాయకులే. వాస్తవం ఇది. ఈ రోజు పాకిస్తాన్ అడుక్కు తినే పరిస్థితికి వచ్చిందంటే కాంగ్రెస్ అధికారంలోకి లేదు కాబట్టి. మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వెంటనే పాకిస్తాన్ కి నిధులు వెళ్ళిపోతాయి. కాబట్టి దాని మనసులో ఉన్నది ఏంటి, దాని స్వభావం ఏంటి, అది మాత్రమే చూపించుకోగలదు. ఇప్పటి వరకు ఏంటంటే ఈ కొంతమంది ఈ హిందువులు ఎవరైతే ఉన్నారో సెక్యులర్ హిందువులు ఇవేమి పట్టించుకోలేదు కాబట్టి కాంగ్రెస్ గెలుస్తూ వచ్చింది. పైగా వీళ్ళకి ప్రత్యామ్నాయంగా సరైనటువంటి పార్టీ లేదు, సరైనటువంటి నాయకత్వం లేదు. ఇప్పుడు నాయకత్వం వచ్చింది, హిందుత్వాన్ని బతికించే వాళ్ళు వచ్చారు, అభివృద్ధి పేరుతో కూడా వాళ్ళు అభివృద్ధి కూడా చేస్తున్నారు. అభివృద్ధి ఏదో హిందుత్వాన్ని మాత్రమే ప్రొజెక్షన్ చేస్తూ బీజేపీ గెలిచిందని కాంగ్రెస్ నాయకులు అనుకున్నా ప్రజలకు తెలుసు. అంటే బీజేపీ ఏం చేస్తుందో ప్రజలు చూస్తున్నారు. కేవలం ఏదో 370 రద్దు చేసింది, ఎక్కడ ఎవరు బాగుపడ్డారు? ముస్లిం సమాజమే కదా బాగుపడ్డది. జమ్మూ కాశ్మీర్ సిఏఏ అమలు చేశారు, దానివల్ల ఎవరు బాగుపడ్డారు? అందరూ బాగుపడతారు. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, దీనివల్ల అందరూ బాగుపడతారు. ఇంకోటి ఏం తీసుకొచ్చింది? అయోధ్య రామ మందిరం. అయోధ్య రామ మందిరంలో నిర్మించింది 500 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఆ వివాదాన్ని కూడా పరిష్కరించి ఎటువంటి దాడి గొడవలు జరగకుండా సామరస్యంగా పరిష్కరించింది. అది హిందువులు గమనిస్తారు కదా. ఈరోజు త్రిపుల్ తలాక్ తీసుకొచ్చింది. త్రిపుల్ తలాక్ వాళ్ళు ఎవరు బాగుపడ్డారు? ముస్లిం మహిళలే బాగుపడ్డారు. వాళ్ళకి తెలుసు మోదీ గారి విలువ. వక్ఫ్ బోర్డు చట్ట సవరణ జరిగింది. వక్ఫ్ బోర్డు చట్ట సవరణ జరిగితే ఈరోజు 60% మంది ముస్లింలు ఎందుకు మోదీని ప్రశంసిస్తున్నారు? ఈ వక్ఫ్ బోర్డు పేరుతో ముస్లిం పెద్దలు చాలా భూమిని తినేశారు కాబట్టి ఈ వివరాలన్నీ ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం బయటికి తీస్తుంది కాబట్టి దానివల్ల వక్ఫ్ బోర్డుకి అన్యాయం జరగదు, న్యాయమే జరుగుతుందని గ్రహించారు కాబట్టి ఈ వక్ఫ్ బోర్డు చట్టం సవరణ వల్ల కూడా వాళ్ళకే మేలు జరుగుతుంది. ఈ రోజు రైల్వే వ్యవస్థని మార్చేస్తున్నారు పూర్తిగా. మరో 2-3 సంవత్సరాల్లో అది పూర్తి అయిపోతే మీకు ఎక్కడా కూడా ఒక్క రైలు కూడా ఆలస్యంగా రాదు. మీ ప్రయాణాలు చాలా సుఖమయంగా ఉంటాయి. లంచాలు విపరీతంగా తగ్గాయి. అయితే ఇంకా చాలా తగ్గాలి. విపరీతంగా కాదు, లంచం వరకు అయితే చాలా వరకు తగ్గాయి. ఒక్కొక్కడిని చేస్తున్నారు. అలాగే కాలేజీలు, యూనివర్సిటీలు, వైద్యం, అలాగే 33 లక్షల కోట్ల రూపాయలతో ఈ ముద్ర లోన్ ఇవ్వడం వల్ల అన్ని వర్గాల ప్రజలు కూడా బాగుపడ్డారు.
వాళ్ళు ఏమంటున్నారంటే ఈ యొక్క యువతకి ఉపాధి అవకాశాలు క్రియేట్ చేస్తే ఆ యువత దగ్గర 2-3 ఉపాధి పొందే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది అనేది మోదీ ఉద్దేశం. దానికోసమే 33 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు విడుదల చేయడం జరిగింది. మరి కొన్ని కోట్లు విడుదల చేస్తారు. ఇలా ఒకటికొకటి ఈరోజు ఏంటది మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఈరోజు ఎంతో ఉత్పత్తి జరుగుతుంది. చైనా నుండి దిగుమతులు తగ్గాయి, మన భారతదేశం నుంచి చైనాకు కూడా ఎగుమతులు పెరిగాయి. దీనివల్ల ఏంటి అంటే ఇవన్నీ కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ ఇది గ్రహించడం లేదు. కేవలం ఏదో అంటే బీజేపీ ఇలాంటి పనులే చేస్తుంది, ఎన్నికలు వచ్చేసరికి ఒక హిందుత్వాన్ని అడ్డుపెట్టుకుంటుంది, ఈ హిందుత్వంతో గెలిచేస్తుంది, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి లాంటి వారిని ఉపయోగించుకుంటుంది, లేకపోతే స్వతంత్ర సమరయోధుల పేర్లు చెప్పి చేసేస్తుంది అంటే కేవలం ఓట్లు వేసారు ప్రజలు. ఒకప్పుడు మిమ్మల్ని కూడా ఇదే ప్రజలు గెలిపించారు. నిజాలు బయటపడ్డాయి. మీరెందుకు ఈరోజు వక్ఫ్ చట్ట సవరణని మీరు వ్యతిరేకించలేకపోయారు? మీరెందుకు వందే భారత్ని మీరు ఆహ్వానించలేకపోయారు? మీరెందుకు కేవలం 40 ఎకరాలు ఉన్నటువంటి ఈ రామ మందిర భూభాగాన్ని అంటే మిగతా అక్కడ ఉన్నటువంటి అయోధ్యలో మిగతా రాముడికి చెందినటువంటి మరో 40 ఎకరాల భూమి వివాదంలో ఉంది, దానికి వ్యతిరేకించినటువంటి కాంగ్రెస్ 9,40,000 ఎకరాల వక్ఫ్ బోర్డుకి ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది? అయోధ్య రామ మందిరానికి మీరు ఏ రోజైనా వచ్చారా? పైగా మేము గెలిస్తే అయోధ్య రామ మందిరానికి తాళం వేస్తామంటాడు ఒకడు అఖిలేష్ యాదవ్. మేము గెలిస్తే మళ్ళీ మేము బాబ్రీ మసీదుని నిర్మిస్తాం అదే ప్లేసులని ఒక ప్రధానమంత్రి ప్లేసులో అంటే మీరు అనుకుంటున్నారు కాబట్టి మీ పార్టీలో ప్రధానమంత్రిగా అయ్యే వ్యక్తి ఎవరైతే ఉన్నారో రాహుల్ గాంధీ గారే స్వయంగా ఈ మాట్లాడటం జరిగింది. కాంగ్రెస్ కనుక అధికారంలోకి వస్తే బాబ్రీ మసీదుని నిర్మిస్తాం. ఇప్పుడు నిర్మించండి, కానీ ఎక్కడ? రామ మందిరాన్ని కూల్చేసి నిర్మిస్తామన్నారు. మరి ఇంకెక్కడ ఉంది మీకు ఇది? దాదాపు 65 కోట్ల మంది వచ్చినటువంటి మహా కుంభమేళాకి కూడా ఒక కాంగ్రెస్ వ్యక్తి రాలేదు. మరి ఏ విధంగా మీరు హిందుత్వాన్ని కాపాడతారు? ఇప్పుడు బీజేపీ పార్టీ ముస్లింలకి ఏం చేస్తుందో క్రిస్టియన్స్కి ఏం చేస్తుందో గ్రహించారు వాళ్ళు. మోదీ పేరు చెప్పి మతతత్వ రాజకీయాలుగా బయట ఎస్టాబ్లిష్ చేస్తున్నారు, కానీ అది మత రాజకీయాలు కాదని చాలా మంది ముస్లింలే గ్రహించారు. ఈరోజు మోదీ దగ్గర చాలా మంది ముస్లింలు కూడా పనిచేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ దగ్గర చాలా మంది ముస్లింలు ఉన్నారు. అంతెందుకు గోరఖ్పూర్ మఠంలో సగానికి సగం మంది వాళ్ళే ఉన్నారు. అంటే ఇక్కడ ఏంటంటే బీజేపీ అన్యాయాల్ని సహించడం లేదు. నువ్వెవరైనాక ఇది తప్పు అంటే అది తప్పు, ఇంక దాని గురించి మాట్లాడొద్దు. దీన్ని మనం నిర్మూలించాలి, మంచిది అనుకుంటే నిర్మించాలి. అదే బీజేపీ చేస్తున్నది. దాన్ని పట్టుకోలేకపోతుంది కాంగ్రెస్ ఇప్పుడు.